హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణశ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా 2-3 ఉల్లిపాయలతో అప్పటికప్పుడు ఇలా పచ్చడి చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎలా పచ్చడి చేయాలో చూపించబోతున్నాను. పచ్చడి కోసం అయితే ఒక 4 ఉల్లిపాయలను అయితే ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తరగకూడదండి. మామూలుగా ఇలా నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలండి. బౌల్ వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను ఇందులోనే వేసుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలండి. కరివేపాకు, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిపోయాయండి. ఇప్పుడు అరకట్ట కొత్తిమీర కట్ట అయితే వేస్తున్నాను నేను. రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పసుపు, కారం అన్నీ మంచిగా ఫ్రై అయిపోతున్నాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా మంచిగా అయిపోయాయో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలని జార్లోకి తీసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇందులోనే. ఇప్పుడు మిక్సీ పట్టాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా మిక్సీ పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో. మరీ మెత్తగా వేయకూడదు, మిక్సీ పట్టకూడదండి. ఇప్పుడు ఇలా చేసుకున్న
పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం అయితే చిన్న బౌల్ పెట్టాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే వేడెక్కింది. తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, తాలింపు గింజలు అయితే వేసేసానండి. 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపును పచ్చడిలో వేసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఈ తాలింపును పచ్చడిలో కలుపుకోవాలండి. టూ 3 డేస్ కూడా మనము చట్నీ అయితే మంచి దోశలోకి, ఇడ్లీలోకి కూడా ఉపయోగించుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయడం వలన చాలా టేస్ట్ బాగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కమ్మని ఉల్లిపాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.